హాయ్ హలో అందరికీ ఇవాళైతే నేను పులిహోర చేస్తున్నానండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు ఇవి రెండింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇవన్నీ వేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తానండి, ఎందుకంటే ఇవి రెండు వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, మనకు కారానికి సరిపడ్డ ఎండుమిర్చి వీటన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర, వీటిని వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చి పల్లీలు వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ వరకు చింతపండు రసం తీసుకున్నానండి. కొంచెం వాటర్గానే తీసుకున్నాను. అది బాగా మగ్గి కొంచెం చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇందులో కొంచెంగా పసుపు వేసాను. ఆ తర్వాత సాల్ట్ వేయలేదు. ఏంటి అంటే నేను చింతపండు నానబెడతాను కదా, అప్పుడే కొంచెం సాల్ట్ వేసి కల్లుప్పు వేసి నానబెట్టేస్తాను ఒక 1 అవర్ వరకు. సో అందుకే నేను ఇప్పుడు వేయడం లేదు. మీరు కావాలంటే సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇది బాగా బాయిల్ అయ్యి అందులో ఉన్న రసం అంతా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. పులిహోర ఎప్పుడు మనకు గుజ్జు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది వాటర్గా ఉండేటప్పుడు దించేస్తారు. అలా చేస్తే టేస్ట్ అనేది అంతగా బాగోదండి. ఆ తర్వాత నేనైతే కొంచెం ఒక 2 స్పూన్ల వరకు పులియోగరే పౌడరు, ఒక పించ్ వరకు ఒక చిటికెడు ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కుక్కర్లో 2 విజిల్ రైస్ అయితే ఉడికించి దించుకున్నాను అనమాట. అది బాగా చల్లార పెట్టుకోవాలి. నాకు టైం లేదు కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను. మీకు టైం ఉంది అంటే రైస్ని మొత్తం ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద బాగా చల్లార పెట్టుకోండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో మిక్స్ చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి నేను మొత్తం కలిపాక చూపిద్దామనేసి పాస్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. చూసారంటే మీరు ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది. పల్లీలు పచ్చిశనగపప్పు బాగా వేగిపోయాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ పులియోగరేకి మనమైతే పాత చింతపండు అంటే నల్లగా ఉంటుంది కదా, అదైతే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. నా దగ్గర అవైతే అవైలబుల్లో లేదు. మీ దగ్గర ఉంటే తప్పకుండా అదే తీసుకొని ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే చాలామంది పులిహోర అంటే ఆ పొడి ఈ పొడి వేయాలంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలా ఏం కాదండి, ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.